స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీకు వందనాలు నాయన. మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగములు మీకే చెల్లునుగాక. ఆమేన్. మరి మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటి చెప్పండి? స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్. మనము ఆరంభించి 5 వారాలు అయిపోయాయి. ఇది 6వ వారం. స్తుతి ఆరాధన, ప్రైజ్ అండ్ వర్షిప్. సో, ప్రస్తుత సా సాంఘిక మాధ్యమాల్లో మనం చూస్తున్న పోకడలు, కొన్ని సంఘ ప్రియులు అనుసరిస్తున్న విధానాలు చాలా మందిని సందిగ్ధావస్థకు తీసుకువెళ్తున్నాయి. కన్‌ఫ్యూజన్ స్టేటస్‌కి తీసుకువెళ్తున్నాయి. అసలు ఏది ఆరాధన? ఎలా చేయాలని? నేను మొన్నననుకుంటాను, మరి స్టీఫెన్ పాల్ గారు ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేశారు. చూశాను. ఈ మధ్య ఆరాధనను గూర్చినటువంటి భిన్నాభిప్రాయాలు, రకరకాలైనటువంటి వాద ప్రతివాదనలు, మీడియా ముఖంగా కొంతమంది రైట్ థియాలజీ ఫోరం ఆర్టీఎఫ్ వాళ్ళు కొంతమందితో మాట్లాడిన విషయాలు, అభిప్రాయాలు ఇవన్నీ చెప్తూ ఆయన కొన్ని విధానాల్లో జరుగుతున్న ఆరాధనలు చూపించి వీడియోలో ఇవి కాదు, ఇది ఆరాధన చేసే విధానం కాదు, ముమ్మాటికి కాదు ఈ విధానం. అంటే ఈ హిప్పు లూపుకుంటా అసభ్యకరమైన డాన్సులు చేస్తూ, చేపిస్తూ, రెచ్చగొడుతూ, కవ్విస్తూ. ఆరాధనలో రెచ్చగొట్టటాలు, కవ్వించటాలు ఉండవు. ప్రోత్సహించటము, ప్రభువును స్తుతించేటట్లుగా ప్రేరేపించటము అవే ఉంటాయి. కనుక ఇటువంటి ఆరాధనల్ని ఆయన ఖచ్చితంగా చెప్పారు, ఇది కాదు. ఏది కరెక్ట్ అయినది అంటే కొన్ని చూపించారు. ఒక 3000 మంది, ఒక కరిస్మాటిక్ మంచి ఉజ్జీవంతో కూడినటువంటి 3000 మంది, 5000 మంది గ్యాదర్ అయినటువంటి పెద్ద ఆరాధనలో అందరూ కలిసి నిలబడి చక్కని శృతిలో, శ్రావ్యమైన రీతిలో, ప్రశాంతమైన సంగీతంలో వాళ్ళు హృదయపూర్వకంగా దేవుడు చేసినటువంటి మేలులను తలపోసుకుంటూ స్వరమంతా ఓపెన్ చేసి చక్కగా పాడుతున్నారు. ఆ పాట అలా వచ్చి విన్న 2వ నిమిషంలోనే మనము వాళ్ళలోకి వెళ్ళిపోతాం. ఆ ఆరాధన చేసే బృందంలోకి మనం వెళ్ళిపోతాం. అది నిజమైన ఆరాధన. సత్యారాధన జరుగుతున్నప్పుడు అది నిశ్చయంగా మనల్ని కూడా ఆరాధనలోనికి తీసుకువెళ్ళిపోతుంది. అసభ్యకరంగానో, ఎబ్బెట్టుగానో, జుగుప్సాకరంగానో, చిరాకుగానో అనిపించదు. ఒకవేళ అటువంటి ఆరాధనలో మనం మమేకమయ్యి అవ్వాలంటే మనం కూడా అది సాధన చేయాలి. ఏంటది? ఆ పిచ్చి చేష్టలు చేయటం, ఎగరటం, దూకటం, కేకలు పెట్టడం, వెర్రిమొర్రి అలుపులు అరవటం ఇవి చెయ్యాలి. అందుకని ఆయన క్లియర్‌గా ఒక వివరణ ఇచ్చారు. కొన్ని ఆరాధనలు చూపించి ఇది కాదు, కొన్ని చూపించి ఇలా చేయాలి. చివరిలో కొన్ని లేఖనాధారాలు చూపించి ఇది ప్రభువు కోరే ఆరాధన, ఇది ప్రభువు తిరస్కరించే ఆరాధన. మీ పాటలు నేను వినను, మొన్నే చెప్పాగా. రాంగ్ వర్షిప్ అనేటటువంటిది దేవుణ్ణి గురించి మనకు రాంగ్ సంకేతాలు తెలియజేస్తుంది. ఈరోజు మనము ఆ సవివరణలోనికి వెళుతూ ముందు నేను చెప్పాను, ప్రకటన పుస్తకంలో పద్మసు ద్వీపంలో నుంచి ఆత్మవశుడుగా పరలోకానికి ఎత్తబడి ఆ పరలోక దర్శనాలన్నింటినీ వ్రాసి క్రైస్తవ సమాజానికి అందించడానికి ఆ పని కొరకే దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి ఆ అపోస్తలుడైన యోహాను భక్తుడు, యేసయ్య ప్రేమించిన శిష్యుడు. ఆ శిష్యుడు పరలోక దర్శనాలు చూడటానికి వెళ్ళినప్పుడు మనం అనుకుంటాం ప్రకటన పుస్తకం అంతా కూడా రాకడకు సంబంధించినటువంటి ప్రత్యక్షతను దేవుడు రాయించి పెట్టారు అని అనుకుంటాం. ఫస్ట్ థాట్గా, మొదటి ఆలోచనగా ఈ 2వ రాకడకు సంబంధించినటువంటి సంగతులను గూర్చి దేవుడు రాయించి ఉంచారని అనుకుంటాం మనం. కానీ అందులో ఆ పుస్తకం మొత్తంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నింటిలో ఒక మనం నేర్చుకోదగిన ఒక మహోత్కృష్టమైన, ఆదర్శవంతమైన, మనం మక్కి ప్రతి మలుపును నేర్చుకోదగినటువంటి గొప్ప సంగతులు, ఆరాధన పద్ధతులు, ఆరాధించిన విధానాలు ప్రకటన పుస్తకంలో కనపడతాయి. మనం వాటిని ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. మొత్తం 12 ఉన్నాయి. ఈ వారం 6 ధ్యానం చేద్దాం. ఎక్కువైతే గుర్తుండవు. 12 అయితే మనం కొంచెం చక్కగా విపులంగా ధ్యానం చేయొచ్చు.
సో అందరూ అటెన్షన్‌లో ఉండి ఏదైతే ఆత్మ సత్యారాధనని మనం గ్రహిస్తున్నామో దానిని మనం ఆరాధనలో అవలంబించుకోవాలి. ఏ విధమైనటువంటి విపరీత ధోరణులను, విపరీత పోకడలను మన ఆరాధనలోనికి మనం తెచ్చుకోవద్దు. అందుకని మనము జాగ్రత్తగా ఈ మాటలను మనం ధ్యానం చేసి, ఆ ధ్యానం చేసినటువంటి వాటిని మన ఆరాధనల్లో మనం అమలు పరుచుకుందాం. అండ్ మరొకసారి మనము అటెన్షన్ పే చేస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతి వందనాలు చెల్లిద్దాం. దేవునికే మహిమ చెల్లును గాక. గట్టిగా దేవునికే మహిమ చెల్లును గాక. అయితే యోహాను సువార్తలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడిన మాటలు ఏమన్నారు ప్రభు అక్కడ? సమరయ స్త్రీతో ప్రభు అన్న మాట ఏంటి? ఇదిగో ఒక కాలం వస్తుంది, అది ప్రభువును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి సమయము, కాలము అది ఇప్పుడే వచ్చి ఉన్నది. చాలామంది మీకు తెలియనటువంటి వారిని ఆరాధిస్తున్నారు కానీ తెలిసి ఆరాధించే దేవుడు ఎవరంటే సత్యదేవుడైన తండ్రి అయిన యెహోవా దేవుడు, కుమారుడైన క్రీస్తు వారు. ఆత్మతో సత్యముతో ఆరాధించటం. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో క్లుప్తంగా స్పష్టంగా ఆరాధన అంటే ఏంటో చెప్పారు. ఆరాధన అంటే ఏంటో చెప్పారు. ఇక్కడ కొన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయి. అదేంటంటే కొన్ని వ్యాఖ్యానాలు కాదు. ఒకటేంటంటే నోరారా చేసేటటువంటిది ప్రార్థనట. నోరారా చేసేటటువంటిది ప్రార్థన. కోరిక తీరా అడిగేది విజ్ఞాపన. కోరిక తీరా అడిగేటటువంటిదేమో విజ్ఞాపన. నోరారా చేసేది ప్రార్థన, కోరిక తీరా అడిగేటటువంటి దాన్నేమో విజ్ఞాపన. మనసారా చేసేది ధ్యానం. మనసారా చేసేటటువంటిది ఏంటి? ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? మౌనంగా ఉండి మన హృదయములో మన దైవమును స్మరించుకోవటం. ఎలా ఎంతవరకు స్మరించుకోవాలంటే ఆయన ప్రసన్నతను మన హృదయంలో మనం అనుభవించేటంతగా ధ్యానంలో ఉండాలి. ధ్యానంలో ఉన్నప్పుడు ఒకళ్ళు తత్వవేత్తలు కొంతమంది చెప్తారు, ధ్యానము అంటే అర్థం ఏమిటి అంటే దానికి నిర్వచనం ఏమి ఇచ్చారంటే శ్వాస మీద ధ్యాస అన్నారు. ధ్యానం అంటేనంట శ్వాస మీద ధ్యాస. అంటే ఊపిరి ఎలా పీలుస్తున్నాం, ఉచ్ఛ్వాస నిశ్వాసం, అదే ధ్యాస అండి, అదే ధ్యానం అంట. అంతేనా? ఊపిరి పీల్చి వదిలేయటమేనా ధ్యానం అంటే? అది ఒక ఏ క్రియ? అది శ్వాసక్రియ. అది శ్వాసక్రియ. ధ్యానం ఎలా అవుతుంది? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంట. ఎలా చెప్తారండి ఇట్లాంటి నిర్వచనాలు? నువ్వు కేవలం ఒక యానిమల్వా, లేకపోతే పక్షివా, ఊరికే చేపవా గాలి పీల్చి వదిలేయటానికి కాదు కదా. దేవుని పోలికలో సృష్టించబడి దేవుని జీవవాయువు ఊదబడినటువంటి ప్రాణులం మనం. శ్రేష్ఠులం, అగ్రగణ్యులుగా ఉన్న వాళ్ళం. సృష్టిని ఏలటానికై, సృష్టిని నింపటానికై, అభివృద్ధి చేయటానికై మనం సృష్టించబడిన వాళ్ళం. దేవుని స్వహస్తాలతో నిర్మింపబడిన వాళ్ళం. అందుకని ధ్యానం అంటే చెప్పండి, శ్వాస మీద ధ్యాస కాదు. చెప్పండి, ఏం కాదు? శ్వాస మీద ధ్యాస కాదు. ధ్యానం అంటే ఏంటంటే మన దేవుణ్ణి మనం హృదయంలో స్మరించుకుంటూ ఆయన ప్రసన్నతను, ఆయన రెవల్యూషన్ లేకపోతే ఆయన ప్రత్యక్షతను అనుభవించుట ఆత్మలో ధ్యానం. ధన్యవాదాలు చెప్పేటటువంటిది కృతజ్ఞత. ధన్యవాదాలు చెప్పేది, థ్యాంక్ యూ అంటాం. కృతజ్ఞత. ఏదైనా మేలు పొందితే మనకు తక్కువలేండి అలవాటు. ఎందుకనో మనకు తక్కువైపోయింది అలవాటు. విదేశస్తులకు ఎక్కువైపోయింది. వాళ్ళు చిన్న మేలు పొందిన థ్యాంక్ యూ చెప్తారు. ఏదైనా నా నుండి ఇబ్బంది కలిగిందంటే సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని ప్రతిసారి చెప్పడానికి ఇష్టపడతారు. మనకు ఆ రెండూ రావు. సారీ చెప్పలేము, కృతజ్ఞతలు చెప్పలేము. అలవాటు చేసుకుంటే మంచిది భారతీయులుగా మనందరం. అంటే అందరూ కాదండోయ్, నా మీద దండెత్తకండి. కొందరికి భారతదేశంలో నేను అనుకుంటాను తినే ఉప్పు కారాల ఫలితమేమో, తాగే నీళ్ల ఫలితమేమో ఏమో కానీ చాలామందికి సారీ చెప్పడం రాదు, కృతజ్ఞత చెప్పడం రాదు. నువ్వు ఒక్కసారి కృతజ్ఞత చెప్తే ఎంత సంతోషిస్తారండి మేలు చేసిన వాళ్ళు.
10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోతూ ఉండగా స్వస్థత పొందితే ఒక్కడు వెనక్కొచ్చాడు. అంటే ప్రభువు నీ నుండి కృతజ్ఞత కోరటం అని కాదు. నీ హృదయంలో సహజంగా ఒక మంచి స్వభావం ఏంటంటే మేలు పొందినప్పుడు ఏం చేయాలి? కృతజ్ఞత చెల్లించాలి. తప్పు జరిగినప్పుడు సారీ చెప్పాలి. చాలామందికి ఇట్లా బిగుసుకుపోయి నువ్వు చెప్పేది ఏమి వినపడదు, నువ్వు అడిగేది ఏమి వినపడదు, సారీ చెప్పరాళ్ళు. కొంతమందికి ఎంత ఈగోనో. చాలామంది పిల్లలు కూడా ఎక్కడి నుంచే ఇంతప్పటి నుంచే 2 అడుగుల దగ్గర నుంచే ఈగో ఎక్కువ. సారీ చెప్పమంటే చెప్పరు. స్కూల్లో టీచర్లు కొట్టి 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 వాతలు తేలదు కానీ సారీ చెప్పరు. ఉన్నారండి ఇక్కడ ఎవరన్నా? ఉన్నారా పిల్లలు అట్టంటి వాళ్ళు సారీ చెప్పనోళ్ళు? కొంతమంది చెప్పరండి, ఎంత కొట్టినా చెప్పరు, మొండికేసేస్తారు. ఆ? పిల్లకాయలు కొంచెంమంది టీనేజర్లు వెనక్కి వెళ్ళి వాళ్ళ బిజినెస్, వాళ్ళ ఓన్ బిజినెస్ చేసుకుంటున్నారు. మీరు దయచేసి ఇటు వచ్చేసి కూర్చుంటే మీరు వింటున్నారు లేదు, గ్రహిస్తున్నారు లేదని నాకు కొంచెం అర్థం అవుద్ది. ఇక్కడికి వచ్చి కూర్చోండి ఆయన. టీనేజర్స్ ఇప్పుడే వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి మనం. ప్రమాదకరమైన వయసు టీనేజ్, 13 to 19. అందుకని వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. బాబు వచ్చి దూరం దూరంగా కూర్చోండి. ఓకే. చివరిదిగా ధన్యవాదాలు చెప్పేటటువంటిదేమో కృతజ్ఞత అయితే, చివరిది వీటన్నింటికంటే భిన్నంగా చేసేది ఆరాధన. చెప్పండి. మనం పైన చెప్పిన వాటన్నింటికంటే భిన్నంగా చేసేటటువంటిది ఏంటంటే ఆరాధన. గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రార్థన కంటే, విజ్ఞాపన కంటే, ధ్యానం కంటే, కృతజ్ఞత కంటే కూడా ఇంకా ఉన్నతంగా చేయవలసినటువంటిది ఆరాధన. ఆరాధన అంటే నేను సింపుల్గా చెప్తున్నా, దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకము కావటం. దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకము కావటము ఆరాధన. ఇది సంక్షిప్తంగా ఒక లైన్లో చెప్పగలిగినటువంటి నిర్వచనం అని నేను అనుకుంటున్నాను. చెప్పండి ఏంటది? దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకం కావటం. ఎప్పుడు మమేకం అవుతుంది? ఆత్మ సిద్ధంగా లేకుండా, ఆత్మలో పరిశుద్ధత లేకుండా, దేవుని మీద ఇష్టం లేకుండా, దేవుని ఎడల కృతజ్ఞత లేకుండా మనము దేవుని ఆత్మతో మన ఆత్మ మమేకం అవ్వటం అనేది జరగదు. ఇంకా ముందుకు వెళ్తే ఆరాధనలో 2 ముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఈ ప్రకటన పుస్తకంలో ఈ ప్రత్యక్షత పుస్తకం ఏదైతే ఉందో ప్రకటన పుస్తకంలో చివరి పుస్తకం 66వ పుస్తకంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటేంటంటే, మొదటిది ఆరాధనలో జరగవలసినటువంటిది, ఈ ప్రకటన పుస్తకంలో జరిగినటువంటి ప్రధానమైన మొదటిది ఏంటంటే దేవాది దేవుణ్ణి హెచ్చించడం. చెప్పండి అందరూ. దేవాది దేవుడు అని ఎందుకంటున్నానంటే ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు గనుక ఆ దేవాది దేవుని హెచ్చించడం జరగాలి ఆరాధనలో మొదటి విభాగం. నాతో చెప్పండి, మొదటిది ఏంటి చెప్పండి? దేవాది దేవుణ్ణి హెచ్చించుట ఆరాధనలో మొదట జరగాలి. రెండవది ఏంటంటే మనలను మనము తగ్గించుకొనుట. చెప్పండి, మనలను మనము తగ్గించుకోండి. ఎంతవరకు తగ్గించుకోవాలి? నేల మట్టుకు తగ్గించుకోవాలి, ఇంకేమీ లేదు. నేల మట్టుకు తగ్గించుకోవాలి. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మన నీడ ఎక్కడ పడుతుంది? ప్రాక్టీస్ చేశారు ఎప్పుడైనా చూసారా? 12 అయ్యే సమయానికి ఎక్కడ ఉంటుంది నీ నీడ? తలకాయ మన కాళ్ళ మీద ఉంటుంది. అట్లా ఉండాలి తగ్గింపు అంటే. ఎలా ఉండాలి తగ్గింపు అంటే? మన నీడ మన కాళ్ళ మీద ఉండాలన్నట్టు. ఒకటేంటి చెప్పండి? దేవాది దేవుని హెచ్చించుట. రెండవది మనల్ని మనము తగ్గించుకొనుట. దేవుని హెచ్చించేటటువంటి విధానం ఏంటంటే, ఆయన ఘనతను, మహిమను, ప్రభావాన్ని ఆరోపించటం, కీర్తించటం, పొగడటం, హెచ్చించటం, కొనియాడటం, ఇవన్నీ చేయాలి. దేనిని? దేవుని యొక్క ఘనతను, మహిమను, బలాన్ని, ప్రభావాన్ని ఏం చేయాలి? ఆరోపణ చేయాలి. ఆయనకి ఆరోపణ చేయాలి. నీవే ఘనుడవు ప్రభువా, నీవే మహిమకు పాత్రుడవు ప్రభువా, నీవే కీర్తికి పాత్రుడవు ప్రభువా, నీవే ఆరాధనలకు యోగ్యుడవు ప్రభువా అని ఆయనను కీర్తించాలి. రెండవది ఏం చేయాలి? పొగడాలి, ఆయనను హెచ్చించాలి, కొనియాడాలి. గాన ప్రతిగానములతో, అనేకమైనటువంటి స్తోత్ర నినాదాలతో ఆ దేవాది దేవుణ్ణి మనం ఏం చేయాలంటే హెచ్చించాలి, గొప్ప చేయాలి. ఎప్పుడైనా సరే ఒక మనిషి లోపల దేవుణ్ణి హెచ్చించేటటువంటి గుణం ఎంత ఎక్కువ ఉంటుందో,
దేవుణ్ణి ఎంతగా హెచ్చించే గుణం దేవుణ్ణి ఎంతగా హెచ్చిస్తాడో ఖచ్చితంగా అంతగా తగ్గించుకుంటాడు. ఎవనిలో తగ్గింపు లేదో వాడు దేవుణ్ణి హెచ్చించలేడు. ఎందుకనంటే వాడిలో ఉన్న ఆధిక్యతలకు కారణము వాడే అనుకుంటున్నాడు. నా చదువు నా కృషి వల్లే జరిగింది, నా ఉద్యోగం నా కృషి వల్లే జరిగింది, నా సంతానం నా కృషి వల్లే జరిగింది, నా ప్రమోషన్ నా కృషి వల్లే, నా ఇల్లు నా కృషి వల్లే, నా కార్లు మేడలు బంగారం వజ్రం అన్నీ నా కృషి వల్లే అంటాడే, వాడు దేవుణ్ణి ఘనపరచలేడు. తనను తాను తగ్గించుకోవడం రెండవది చేయవలసి. మొదటిది ఏంటంటే చెప్పాంగా మనము, సమస్త ఘనతను మహిమను ప్రభావాన్ని బలాన్ని మొత్తాన్ని దేవునికి ఆరోపించుట మనం ప్రకటన పుస్తకంలో చూడగలం. నెక్స్ట్ చూడగలుగుతాం, అందులోనే చూడగలుగుతాం. ఈ ప్రకటన పుస్తకంలో రాకడ ఎంత ప్రాముఖ్యమో, దేవుని ఆరాధించిన విధానాలు మనం నేర్చుకోవటానికి ఆరాధించిన విధానాలు అందులో ఉన్నాయి, అద్భుతమైన విధానాలు. వాటిని మనం ధ్యానం చేద్దాం ఇవాళ. మిగిలిన 6 వచ్చే వారం ధ్యానం చేస్తే మనం పూర్తి చేసుకోవచ్చు స్తుతి ఆరాధనను. ఇందులో రెండవది ఏంటంటే మనిషి తగ్గించుకోవటం విషయంలో గ్రహించవలసింది ఏంటంటే, దేవుని హెచ్చించడంలో ఏం చెప్పుకున్నాం? స్తుతిని, ఘనతను, మహిమను, ప్రభావాన్ని, కీర్తిని సమస్తాన్ని ఎవరికి ఆరోపించాలి? దేవునికే ఆరోపించాలి, దేవుణ్ణి పొగడాలి, దేవుణ్ణి హెచ్చించాలి, దేవుణ్ణి కీర్తించాలి, కొనియాడాలని చెప్పుకున్నప్పుడు రెండవది ఏంటంటే మనిషి ఎంత అల్పమైన వాడో దానిని గుర్తించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మనిషి ఎంత అల్పమైన వాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు వాడారు. ఆ ఉదాహరణలు మొదటిది ఏంటంటే కేవలము మన్ను. మిన్ను అంటే ఆకాశం, మన్ను అంటే భూమి. మనిషి కేవలము మంటివాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 3 రోజులు 4 రోజులు ఇంట్లోంచి బయటికి రాకుండా దుమ్ముకి ప్రపంచానికి దూరంగా నువ్వు ఇంట్లో ఉండు, స్నానం చేయబాక. ఇంట్లోనే ఉన్నావుగా, దుమ్ము లేదుగా, ఇంకా ప్రాబ్లం ఏముంది, స్నానం చేయబాక. 3వ రోజు నువ్వు ఇలా పెట్టి ఇలా అన్నావంటే ఏమొస్తుంది? బ్లాక్ నూడిల్స్ వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? వైట్ నూడిల్స్ కాదు, ఏమొస్తాయి? బ్లాక్ నూడిల్స్ వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చిందంటే మనిషి ఎవడు? కేవలము మన్ను. ఎవడో చెప్తాడు, నువ్వు పోతే నేను పోతే, నువ్వు చేస్తే నేను చేస్తే అంటాడు. ఒక ఆయన ఉన్నాడు, ఎవరాయన? సాయిల్ అన్నానా, పేరేంటి అయింది? ఆయన అంటాడు, చచ్చిపోతే దాని చర్మానికి వాల్యూ ఉంది, ఏనుగు చచ్చిపోతే దానికి వాల్యూ ఉంది, దాని దంతాలకు వాల్యూ ఉంది, కుందేలు చచ్చిపోతే వండుకుంటాం, కోడి చచ్చిపోతే వండుకుంటాం, నువ్వు చచ్చిపోతే వండుకుంటారా? ఏం చేస్తారు? సాధ్యమైనంత వరకు 24 గంటల్లో, పైకి ఇంట్లో కూడా పడుకోబెట్టరు, బెడ్రూమ్లో పడుకోబెడతారా చచ్చిపోయినా? మనిషి అంటే మన్ను. అది గుర్తించి ప్రభువుని ఆరాధించేటప్పుడే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను మంటి శరీరిని ప్రభువా, నేను మన్నును ప్రభువా. రెండవది ఏమన్నాడు తెలుసా పోలిక? నేను నీటి బుడగను ప్రభువా. నీటి బుడగ అలా వర్షం పడేటప్పుడు చిన్నప్పుడు ఆడుకుంటూ చూస్తే అలా పడి అట్లా వెళుతూ టుపుక్కుమంట మొలుస్తుంది, చచ్చిపోద్ది, మొలుస్తుంది, చచ్చిపోద్ది. నీటి బుడగ. మన పిల్లలు కూడా ఈ గ్లిజరిన్ పెట్టి బట్టల సబ్బులు పెట్టి ఆ గొట్టాల్లోంచి ఉఫ్ఫనుత్తే ఓ బుడగలు వస్తాయి. ఒకటన్నా ఉంటుందా? విడుదలైనవి అన్నీ కొన్ని వేలు విడుదలవుతాయి, ఒకటన్నా ఉంటుందా? అన్నీ పగిలిపోతాయి. అందుకని మనిషి మన్ను. రెండవది మనిషి చెప్పాలి నీటి బుడగ. మనిషి ఇంకోటి ఏంటంట, ఆవిరి వంటి వాడు. ఆవిరంటే ఏంటి? ఆవిరంటే ఏంటండి? ఎక్కడ ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది, పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమైపోద్ది ఆవిరి? ఆకాశంలో మేఘాలుగా ఏర్పడుతుంది, మరలా తిరిగి వచ్చేస్తుంది, వర్షం రూపంలో వచ్చేస్తుంది. ఆవిరి, ఉట్టి ఆవిరి, ఎక్కడ ఉండదు, అది వెళ్ళిపోద్ది. మనం చూసినప్పుడు పొద్దున్నే మంచు వస్తుంది, చెట్ల నిండా ఎక్కడ చూసిన మంచు, బళ్ళ నిండా, ఇళ్ళ నిండా. సూర్యుడు ఉదయించేసరికి, సూర్యకిరణాలు వచ్చేసరికి ఇదంతా ఏమైపోద్ది? ఆవిరి. ఏమైపోతుంది? ఎగిరిపోద్ది, కనపడదు. మనిషి అట్లాంటి వాడు. మొదటిది మన్ను లాంటి వాడు, రెండవది నీటి బుడగ లాంటి వాడు, మూడవది ఆవిరి వంటి వాడు, నాలుగవది ఏమన్నాడంటే గడ్డి పువ్వు లాంటి వాడు అన్నాడు. గడ్డి పువ్వు అంటే ఏం చేస్తుంది? పువ్వు పూస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది, తొక్కపడుతుంది. అట్లాంటి బతుకయ్య మనిషిది.
గర్వించేటప్పుడు, అతిశయించేటప్పుడు ఇవేమి గుర్తుకు రావట్లా మనిషికి. నా అంత పోటుగాడు లేడు, నా అంత వీరనారి లేదని విర్రవీగే వారిలో ఇవేమి గుర్తు రాక వాస్తవ స్థితిని మర్చిపోయినందువల్ల మనుషుల్లో అహంకారం తావు తీసుకుంటూ ఉంది. అందుకని ఏమన్నారంటే మనందరం కూడా కేవలము తృణమాత్రులము. చిటికలో చిటికలో ఏమైపోతాం తెలియదు. డాక్టర్లు, మా ఊర్లో ఒక ఆయన చనిపోయారు. డాక్టర్ ఈరోజు కార్యక్రమం జరిగింది. డాక్టర్లు హార్ట్ అటాక్లు వస్తున్నాయి. మనందరికీ నమ్మకం ఏంటంటే ఎవరికి సాధారణమైన మనుషులకే రోగాలు జబ్బులు వస్తాయి కానీ డాక్టర్లు రావు అనుకుంటాం. డాక్టర్లు కూడా గుండె జబ్బులతో చచ్చిపోతున్నారు. కొంతమంది డాక్టర్లకి అన్నీ ఉంటాయి అలవాట్లు. వాళ్ళు మనుషులే కదండి, అన్ని అలవాట్లు ఉంటాయి, వాళ్ళు చచ్చిపోతారు. ఏ అలవాట్లు లేని కూడా చచ్చిపోతున్నారు. కరోనా వైరస్ దాడి వల్ల 3 చేసుకున్నారు, బూస్టర్ డోస్ కూడా చేసుకున్నాం అన్న వాళ్ళందరికీ అది బాగా ఎఫెక్ట్గా పనిచేస్తుందంట, చచ్చిపోతున్నారు, స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి, రకరకాల ఇబ్బందులు. ఏది ఏమైనా మనిషి యొక్క స్థితి చాలా అల్పమైనది, తృణమాత్రమైనదని గుర్తుపెట్టుకోవాలి. గొట్టిపాటి గారితో పాడించాను ఒక పాట నేను. తృణమాత్రుడనగు నరుడనైన నన్ను రుణపాత్రుని చేసిన వరుడవైన నిన్ను వందనములతో స్తోత్రములతో వందనములతో స్తోత్రములతో వర్ణించెదను, స్తోత్రించెదను, కీర్తించెదను. తృణమాత్రుడనగు నరుడనైన నన్ను రుణపాత్రుని చేసిన వరుడవైన నిన్ను. ఆ పాటలో నాకు తృణమాత్రులు అంటే ఎంతసేపు ఉంటామో తెలియనటువంటి వాడు. మనిషి జీవితం రెప్పపాటు లాంటిది అన్నారు. అందుకని మనందరం ఏం చేయాలంటే తృణమాత్రం ఉన్న మనము ఆత్మదేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం ప్రాముఖ్యం. అందుకనే మనము తగ్గించుకోవటానికి హీనపరచుకోవడానికి తేడా ఉంది. మళ్ళీ ఇక్కడ గుర్తుంచుకోవాలి, విషయాల్లోకి వెళ్ళబోయే ముందు మనము జాగ్రత్తగా వినాలి. అందరూ తగ్గించుకోవటానికి మనల్ని మనం హీనపరచుకోవటానికి తేడా ఉంది. తగ్గించుకోవటం అంటే అర్థం ఏంటంటే నేను పనికిమాలిన దాన్ని ప్రభువా, నేను చండాలమైన దాన్ని ప్రభువా, నాకు అసలు బుద్ధి లేదు ప్రభువా, నేను సిగ్గులేని దాన్ని ప్రభువా, సిగ్గులేనోని ప్రభు అని చేస్తారు ప్రార్థనలు కొంతమంది. నేను విన్నానండోయ్, నేను చాలామంది విని చెప్తున్నాయి మాటలు. అది మన విలువను హీనపరుచుకోవటం. దేవుడు నిన్ను అలా చూడట్లా, నన్ను అలా చూడట్లా. చూస్తున్నారండి, దేవుడు మనలను అన్నిటికంటే ఉన్నతంగా ఎంచుకుంటున్నాడు. ఆయన ఆలోచనలు, తలంపులు, ఉన్నత ఉద్దేశాలు అన్నీ మన కొరకే. కానీ మనలను పనికిమాలిన దానిలాగాను. ఇంకోటి తెలుసా మీకు, మోషే నాయకత్వంలో ఉన్నటువంటి దేవుని జనాంగాన్ని మోషే ఒకసారి తిట్టాడు. ఏమని తిట్టాడు? మూర్ఖులారా అన్నాడు. అది పెద్ద బూతు కూడా కాదు, అంటే తెలివిలేనోళ్ళు అని. ఊరికే అర్థం లేకుండా కోప్పడేవాళ్ళు, తిరగబడేవాళ్ళు, కొట్టేవాళ్ళు అని అన్నారు. దాని ఫలితం ఏమైంది? కన్నాను చూడలేనటువంటి భయానకమైన శిక్ష లాంటిది అది. అందుకనే నిన్ను దేవుడు చాలా విలువగా చూస్తున్నాడు గనుక నువ్వు తగ్గించుకోవటం ఒకటి, రెండవది అందులో హీనపరుచుకోవటం ఉంది, అది హీనపరుచుకోకూడదు. నిన్ను నీవు హీనపరచుకోకూడదు, స్వనింద వేసుకోకూడదు, నువ్వు ఇంకొకళ్ళని హీనపరచకూడదు. మనకు ఘనపరిచే మాటల కంటే హీనపరిచే మాటలు బాగా వచ్చు. మేనమామలు, తాతలు, అమ్మమ్మ భర్తలు నేర్పారు చిన్నప్పుడు. ఆడి దగ్గరికి వెళ్ళి తిట్టరా నువ్వు, తిట్టాండి అని తిట్లు బూతులు నేర్పేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు హీనపరచడం తెలుసు మనుషుల్ని, ఘనపరచటం తెలియని వాళ్ళు. దేవుడు అంటారు, నిన్ను నేను నీలాంజనములతో అలంకరిస్తాను, నిన్ను నేను ఒక ఉన్నతమైనటువంటి దుర్గముగా నిలవబెడతాను, నీవు నా స్వాస్థ్యము, నువ్వు నా సొత్తు అన్నాడు ఆయన. ఎవడైనా నీ కంటి రెప్పను ముడితే, మిమ్ము ముట్టినవాడు నా కంటి పాపను ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం, కృపలను
తలంచుచు. చివరిలో పాడుకుందాం ఈ పాటని. అక్కడ సింగర్ ఆల్రెడీ పాట పాడుతున్నారు. ఎవరు, మీ అమ్మాయా? ఆ, ఓకే. అర్థమైందా? దేవుడు, ఏమండి, ఎవరినైతే మిమ్ములను మీరు హీనపరుచుకుంటారో తగ్గించుకోకుండా, దానిని దేవుడు ఇష్టపడట్లేదు. మీకు తేడా తెలుసు అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. తగ్గించుకోవటానికి, హీనపరుచుకోవటానికి తేడా ఉంది. హీనపరుచుకునేటటువంటి విధానం చాలా మందికి వచ్చు, కానీ ఘనపరచడం రాదు. ఘనపరచడం రాదు. అందుకనే సన్మాన పత్రాలు అందరితో రాపించరు. అవునా? సన్మాన పత్రాలు అందరితో రాయించరు. ఎందుకంటే అందరికి హీనమైన మాటలు మాట్లాడవచ్చు, కానీ ఘనమైన మాటలు రాయడం రాదు. అందుకనే చాలామంది సన్మానాల పత్రం ఎవడు పడతారు రాయించుకోరు. పదాలు తెలియాలి, వొకాబులరీ తెలియాలి. అందుకని హీనపరచుకోవద్దు. నేను పనికి మాలిన దాన్ని అని అనొద్దు దేవుని దగ్గర. అట్లా అంటేనే వాళ్ళ ప్రార్థనకి సంతృప్తి. దేవుని దగ్గర నేను ఎంత తగ్గించుకున్నాను అని. ఏమని ప్రార్థన అది? నేను మంటిదానినయ్యా అను, బాగానే ఉంది. నేను ఆవిరి వంటి దాన్నయ్యా అను, బాగానే. అక్కడ చెప్పారు కదా ప్రభువే, అయి చెప్పు. కానీ నేను పనికి మాలిన దాన్నయ్యా అంటే, నిన్ను దేవుడు ఏ పని చేతకాని దానిలాగా సృష్టించలా, చేతకాని వాడిలాగా సృష్టించలా. నీలో మహాప్రతిభ నుంచాడు దేవుడు. ఆ ప్రతిభతో నువ్వు ఎన్నన్నా చేయగలుగుతున్నావు. ప్రపంచ విజేతగా నిన్ను దేవుడు నిలబెడతాడు. అంత ఘనంగా నిన్ను ఎంచుతున్నప్పుడు దేవుడు, నువ్వేమో నిన్ను హీనపరచుకోవద్దు. నువ్వు హీనపరచుకోవద్దు. మనుషులకు చాలామంది మనుషులంటే చులకన. మనుషులకు చాలామందికి మనుషులంటే చులకన. కానీ పక్షులన్నా, పశువులన్నా, పెంపుడు జంతువులన్నా ప్రాణం. మనుషులు మాత్రం తక్కువ చేసి చూస్తారే, అలా చూడద్దు. హీనపరచుకోవద్దు, హీనపరచొద్దు, తగ్గించుకోవాలి. అప్పుడు ఆ తగ్గించుకోవటం చేతనైన వాడు తాను ఎంత తగ్గించుకుంటాడో అంతగా దేవుని ఆ మనిషి హెచ్చించగలుగుతాడు. చాలాసార్లు మనము తగ్గించుకోనటువంటి స్థితి మన వస్త్రధారణలో కనబడుతుందేమో. ఆరాధన చేయడానికి నిలబడినప్పుడు, ప్రభుని ఆరాధించేటప్పుడు కూర్చుంటావో, బోర్ల పడుకుంటావో, వెల్లకిల్ల పడుకుంటావో, ఏ భంగిమలోనైనా ప్రభువును ఆరాధించేటప్పుడు అక్కడ గమనించాల్సింది ఏంటంటే, నీ వస్త్రధారణ, నీ హావభావము, నీ మాటలు, నీ హెయిర్ స్టైలు, నీకున్నటువంటి డ్రెస్ కోడ్, ఇవన్నీ నీలో ఉన్నటువంటి గర్వాన్ని, అహంకారాన్ని, అతిశయాన్ని, లెక్కలేనితనాన్ని, ఎదటి వారిని ప్రేమించలేని స్థితిని, ఇవన్నీ చూపిస్తాయేమో, జాగ్రత్త. షూ వేసుకొని ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది, ఆ మనుచున్న పొద దగ్గరికి వస్తుంటే నువ్వు చెప్పులు విడవయ్యా బాబు అన్నారు ప్రభు మోషేతో. ఇదేమని మన ఉదాహరణ చూపిస్తే అది పాత నిబంధన అంటాడు ఆ వ్యక్తి. నేను షూ వేసుకొని వస్తా, తీను, పాత నిబంధన అంటాడు. కారణాలు దొరుకుతాయండి. తగ్గించుకోవడం కారణాలు దొరకవు, హెచ్చించుకోవడం కారణాలు దొరుకుతాయి. ఈ ఆరాధన లీడర్లు ఒక చెవి పోగు పెడతారు, ఒక పక్క గీకేసి ఒక పక్క ఉంచుతారు జుట్టు. విచిత్రమైన వేషధారణలు. ఇంకోటి ఏంటి తెలుసా? వారిని వారు ఎగ్జిబిట్ చేసుకోవడానికి చూస్తారు చాలామంది. వారిని వారు ప్రదర్శించుకోవడానికి చూస్తారు. చాలామంది దేవుని దగ్గరికి ఆకర్షించకుండా, ఆరాధన చేసేటటువంటి సమూహాన్ని దేవుని దగ్గరకు పరిశుద్ధాత్మునితో మమేకం కానివ్వకుండా, వారి దగ్గరకు ఆకర్షించుకోవడానికి ఏమేమి అవసరమో ఆ సామగ్రిని సమకూర్చుకోవటం, హావభావాలు, విచిత్రమైనటువంటి లోకస్తులు, సినిమా వాళ్ళు వేసేటటువంటి డ్యాన్సులు, ఇవన్నీ కాదు. నేరుగా మనం ప్రకటన పుస్తకంలోకి వెళదాం. ఇందులో మొదటి ఆరాధన చూసినప్పుడు మొదటి అధ్యాయము 6వ వచనం. మొదటి అధ్యాయం 6వ వచనం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తీసి తెరచి, ఒకవేళ పరిశుద్ధ గ్రంథాలు లేని వాళ్ళు, తెలుగు చదవటం కుదరని వాళ్ళు ఫోన్లో ఉంటే చూసుకోండి. అది కూడా లేకపోతే డిస్ప్లేలో చూడండి, వాక్యం డిస్ప్లే చేయబడుతుంది. మొదటి ఆరాధన ప్రకటన పుస్తకంలో మనం చూడగలిగిన, మనం నేర్చుకోగలిగిన, అవలంబించగలిగిన ఆరాధన మొదటిది ఏంటంటే ప్రకటన 1:6 చదవండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. మన ఆరాధనలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన కారణం, ప్రభువుని హెచ్చించడానికి, ప్రభువుని ఘనపరచడానికి అన్నిటికంటే ఉత్కృష్టమైన, మహోత్కృష్టమైన కారణం ఏంటంటే అది చెప్పాడు. ఏంటంటే మనలను ప్రేమించుచు
చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రభు మనలను ప్రేమిస్తుంది. కంటిన్యూస్ టెన్సా? కంటిన్యూస్ టెన్సేనా కాదా? కొనసాగుతూ ఉన్నటువంటి స్థితి చూపించబడుతుంది. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. మనము పొందుకున్నటువంటి రక్షణను బట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని మనందరి సర్వ మానవాళి పాప పరిహారార్థం ఆ కలువరి సిలువలో బలియాగముగా అర్పించినటువంటి ఆ యాగము ద్వారా కలిగిన రక్షణను బట్టి ఆ దేవునికి ఏమేం చేయాలంటే మనము మన రక్తం వల్ల మన పాపములను మనల్ని విడిపించిన వానికి ఫుట్నోట్లో ఏముంది చూడండి. 4 ఎన్నో నెంబర్ అది? 4 ప్రకటన 6. ఎన్నో నెంబర్ అది? 4లో ఏముంది చూడండి. కడిగిన వానికి ఆ అని పాట. కడిగిన వానికని సారాంశం. అంటే పాపములను శుద్ధి చేసిన వానికని. కడగటం అంటే ఏంటి? కడగటం అంటే ఎందుకు? శుద్ధి చేయటానికి, శుభ్రపరచడానికి. మన మలిన జీవితాన్ని, పాప జీవితాన్ని, రోత జీవితాన్ని కడిగి శుభ్రపరిచినటువంటి ఆ దేవునికి మనం ఏం చేయాలంట? యుగ యుగములు ఏమనగలగ? మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. మహిమ ప్రభావం యుగ యుగాలు. యుగ యుగాలంటే ఎప్పుడు? అంతము వరకు. అంతము వరకు ఆ దేవాది దేవుని నామము నిరంతరము మహిమపరచబడాలి, ఘనపరచబడాలి, హెచ్చింపబడాలి, కీర్తింపబడాలి. ఇక్కడ మొదటి ఆరాధన అది నేర్చుకోవాల్సింది మనం. మొట్టమొదటి ఆరాధనకు నిలబడిన వెంటనే దేవుడు మన కొరకు చేసినటువంటి రక్షణ కార్యము విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మహిమను, ఘనతను, ప్రభావాన్ని ఆయనకే ఆరోపించాలి. ముఖ్యంగా రక్షింపబడి బాప్తిస్మం పొంది యేసయ్య రక్తంతో కడగబడినటువంటి అనుభవం కలిగినటువంటి పరిశుద్ధుల గుంపులో చేర్చబడిన విశ్వాసులు ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధనకు నిలబడినప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికంటే గొప్ప మేలు ఏంటో నీకు చేసిందంటే, అన్నిటికంటే గొప్ప మేలు ఏం చేశారంటే, మన ఇంట్లో అన్నిటికంటే విలువైన వస్తువు ఏదైనా ఉంటే ఇది ఇచ్చాడు కాబట్టి ఇది అన్నిటికంటే విలువైంది కాదు. అన్నిటికంటే విలువైంది ఏంటి? మనిషి జీవితంలో రక్షణ. అంతకు మించినటువంటి విలువైనది నువ్వేది లేదు. నువ్వేమన్నా చెప్పు. ఆ రక్షణను గురించి, ఆ సిలువలో మన పాపములు కడిగి మనల్ని విమోచించి రక్షణను అనుగ్రహించిన దేవాది దేవునికి ఏం చేయాలి? మనము మహిమను, ఘనతను యుగయుగాలు చెల్లిస్తూనే ఉండాలి. ఇక్కడ ఒక మాట ధ్యానించి రెండవ ఆరాధనకు వెళదాం. నేనే ఆరాధించటంతో అవ్వదు, నేను నా పిల్లలు కూడా ఆరాధించేవారుగా చేయాలి. నా తోటి సహవాసం వాళ్ళు కూడా మౌనంగా ఉండకూడదు, వాళ్ళు కూడా ప్రభువుని ఆరాధించాలి. పిల్లలు ప్రభువుని ఆరాధించాలి. వాడు ఏదో చేస్తే వీడియో తీసి ముచ్చటపరిపోయి చూపించడం కాదు. నీ బిడ్డలు ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తుంటే దాన్ని చూపించు, ప్రేరణ పొందుతారు మిగిలిన వాళ్ళు. నీ బిడ్డలు చిన్న పిల్లలు మొబైల్ ఆపరేట్ చేస్తుంటే ఓహో ఎంత టెక్నాలజీ అనుకోవటం కాదండి. వాడు ప్రభువుని ఆరాధన చేస్తుంటే, పొద్దున లేచి ప్రార్థన చేస్తుంటే అప్పుడు మీరు వీడియోలు తీసి చూపించండి బంధువులకి. మా పిల్లలు ఇలా ఆరాధన చేస్తున్నారంటే అవతల వాళ్ళు సిగ్గుపడి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఆరాధన చేసేటట్టు చేస్తారు. చిన్నపిల్లల హృదయాల్లో కపటాలు, కల్మషాలు ఉండవు కాబట్టి వాళ్ళకి మనం నేర్పితే ఆరాధనను శుద్ధ హృదయంతో చేస్తారు. నిన్న పిల్లలకు తైలాభిషేకం చేసినప్పుడు ఒలివ నూనెతో పిల్లల్ని అడిగా నేను. ఒక 30 మంది పిల్లలు వస్తే అడిగితే ఉదయాన్నే లేచి వెంటనే ప్రార్థన చేసుకునేది ఎవరు అంటే ఒక్కళ్ళు. నన్నేమనుకోబాకండి, అందరూ కాదు, కొద్దిమంది. మీరు మీ పిల్లల ముందు మోకరించి ప్రార్థన చేస్తుంటే వాడు వెళ్ళిపోడు. సాధ్యమైనంత వరకు వాడు వెళ్ళిపోడు. ఏం చేస్తాడు? అరే నేను కూడా మోకరించి చేద్దామని ఒకటికన్నా కలుగుద్ది 10 మందిలో. అంటే దీని అర్థం ఏంటి? పేరెంట్స్ నిర్లక్ష్యంగా ఉంటున్నారు ఉదయం లేచినంటే ప్రార్థన చేయటానికి. ఉరుకులు పరుగులు జీవితం ఉన్నా కూడా, బిజీ షెడ్యూల్స్ ఉన్నా సరే, దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉదయాన్నే లేచిన వెంటనే స్తుతులతో మోకరించి, స్తుతులతో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పశ్చాత్తాపంతో పాపంలో ఒప్పుకొని ఆ దినమంతటికి కావలసిన క్షేమాన్ని అనుగ్రహించమని యోబు భక్తుడు ఏం చేశాడు? ఊజు దేశంలో యోబు భక్తుడు ఏం చేశారు? వారి పిల్లల విందు దినాలకు సమకూడినప్పుడు వారి హృదయాల్లోనైనా ఏమైనా తలంపులు చేసి పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఉగ్రత పాలవుతారని దేవుడు ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచి వాళ్ళందరి నిమిత్తమై దహన బలులను అర్పించేవాడట. ఎంతమంది ఉన్నారండి ఉదాహరణకు మన బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో? అందుకని
మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఇది మొదటి ఆరాధన, మనం నేర్చుకునేటటువంటి ప్రకటన గ్రంథంలోంచి ఆరాధన. రెండవ ఆరాధన చూద్దాం. ప్రకటన 4:8 చూడండి. ఈ 4 జీవులలో 4వ అధ్యాయం 8వ వచనం. చదవండి. ప్రతి జీవికి 6 రెక్కలుండెను. ప్రతి జీవికి 6 6 రెక్కలుండెను. అవి చుట్టూను ఉమ్, రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ఆమె ఏంటండి? చుట్టూను లోపలను ఏమిటిదో నిన్ను అంట? కన్నులతో. కన్నులతో నిండి ఉండెను. అవి ఉమ్, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఎవరంట ఆయన? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. మానక రాత్రింపగళ్ళును చెప్పుచుండును. ఇది కంటిన్యూస్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఎప్పటి నుంచి జరుగుతుంది? అనాది కాలం నుండి జరుగుతుంది. ఎప్పటి వరకు జరుగుతుంటది? అనంతకాలం వరకు జరుగుతుంది. అనంతకాలం. అనంతకాలం అంటే మనం కూడా వెళ్ళిపోతాం కదా అక్కడికి. ఎక్కడెక్కడ ఉంటాం మనం కూడా అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి అక్కడ ఏం చేసి మన పని ఏంటి? అక్కడ పరిశుద్ధుడు. చెప్పండి, పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అంతే. ఆ పరిశుద్ధుడనే ఒప్పుకోవటంలో నీ తగ్గింపు, దేవుని హెచ్చింపు కనపడుతుంది. దేవునికి మహిమ చెల్లును గాక. వాళ్ళందరంట ఏం చేస్తున్నారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండురు. మనం కూడా హోలీ 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 హోలీ. దేవుడే పరిశుద్ధుడు. ఆయనకు పరిశుద్ధతను ఆపాదించటంలో నీ అల్పత్వాన్ని గుర్తు చేసుకుంటున్నావు. నీ యొక్క స్థితిని గుర్తు చేసుకుంటున్నావు. నీ పూర్వపు స్థితి ఎట్లాంటిదో, ఇప్పుడున్నటువంటి స్థితి ఎట్లాంటిదో, రేపు ఏ స్థితిలో ఉండబోతున్నావో అది నీవు దేవుణ్ణి పరిశుద్ధుడని ఆరాధించటం మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. 3వ ఆరాధన చూద్దాం. 3వ ఆరాధన 4వ అధ్యాయంలో 10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి. చూడండి, ఆ 24 మంది పెద్దలు అంటే ఎవరెవరంట? 12 మంది ఏమో ఇశ్రాయేలు 12 గోత్రాల పెద్దలు, ఇంకొక 12 మంది ఏమో శిష్యులు, ఆది అపోస్తలులైనటువంటి శిష్యులు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంట? పెద్దలు, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయ్యుండు వాని ఎదుట సాగిలపడి. అంటే అర్థం ఏంటి? సాగిల పట్టం అంటే తెలుసా? బోర్ల పడుకొని చేతులు నేల మీద పెట్టి, మేము రిక్తులం ప్రభువా, నిలబట్టడానికి కాళ్ళున్నా నిలబట్టలేదు ప్రభువా, మేము నిలబడగలిగిన శక్తి ఉన్నా సరే నీ ముందు నేను సాష్టాంగ పడుతున్నాను ప్రభువా, నేను రిక్తుడను ప్రభువా, నేను అయోగ్యుడను ప్రభువా, నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా, పాదాలు పట్టుకుంటున్నాను ప్రభువా అని సాష్టాంగ పడటం. యోహాను భక్తుని అనుభవం అదే. 1వ అధ్యాయం 17వ వచనం. ఆయన ముఖమును చూచిన వెంటనే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, చచ్చిపోయిన వాళ్ళలాగా పడిపోయాడు అపస్మారకంగా. మనం కూడా ఏం చేయాలంటే దేవుని ముందు సాష్టాంగపడి సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. నువ్వు సృష్టించావు, నీ చిత్తం చొప్పున అవన్నీ ఉన్నవి, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కిరీటం దేనికి సూచనగా ఉంది? సాదృశ్యంగా ఉంది. అధికారానికి, ఘనతకు, సంపన్నతకు, సార్వభౌమత్వానికి సూచనగా ఉంది. అందాల పోటీల్లోకి వెళ్ళినప్పుడు కిరీటాలు పెడతారు. అవి దేనికి సూచనగా ఉన్నాయంటే విజయం పొందిన వారిగా, జయం పొందిన వారిగా, అగ్రశ్రేణిలో నిలబెట్టబడిన వారిగా సూచనగా ఉన్నాయి. ఒలింపిక్స్ గేమ్స్లో విజేతలైనటువంటి వాళ్ళకి ఆకులతో చేసిన కిరీటాలు పెడతారు. కిరీటాలు ఎందుకు పెడతారు? దానికి ఏంటి గుర్తు? వాళ్ళు క్రీడల్లో విజేతలయ్యారు, అద్భుతమైన రీతిలో విజేతలయ్యారు అని గుర్తుగా కిరీటాలు పెడుతున్నారు.
ఈ అధికారానికి, బలానికి, సూచనకు, ప్రభావానికి గుర్తైనటువంటి ఆ కిరీటాలను తీసి, ఏమండి, సాష్టాంగ పడిపోతే కిరీటాలు ఉంటాయి తలకాయల మీద, వాళ్ళ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పడేస్తారు. అంటే అధికారము, సమస్త అధికారం, మనుషులమైన మాకున్న, మనమే మనుషులం, వాళ్ళు పరలోకంలో దేవుని రాజ్యములో సింహాసనాసీనులుగా ఉన్నటువంటి వాళ్ళకైనా మనకేమన్నా సంబంధం ఉందా? మనం నేలలో మట్టి వారిగా ఉన్న, మన్నుగా ఉన్న మనము ఏం చేయాలి? ఇంకా తగ్గించుకోవాలి. వారంట యేసయ్య ముందు ఏమంటున్నారు ఆయన? వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృష్టి అంతా కూడా సృష్టింపబడింది కనుక నీవే మహిమకు, ఘనతకు, ప్రభావమునకు పాత్రుడవు ప్రభు అని వారి ఆధిక్యతకు గుర్తులైనటువంటి, అధికారానికి గుర్తులైనటువంటి, మహిమకు, ప్రభావానికి గుర్తులైనటువంటి కిరీటాలు తీసే కాళ్ళ మీద పడేశారు. యేసయ్య కాళ్ళ మీద. మనలో కూడా ఆరాధనకు నిలబడినప్పుడు మొట్టమొదట దేవునికి స్తుతించటము, ఘనపరచటము, మన ఆధిక్యతలన్నిటినీ కూడా పడేయటం, లేకుండా చేసుకోవటం. ఆధిక్యతలు ఉన్నాయా లేవా మనుషుల్లో? ఉన్నాయా? ఏంటేంటి ఉన్నాయి ఆధిక్యతలు? ఎన్నిసార్లు చెప్పుకుంటాను. చదువు చాలా మందికి ఆధిక్యత. నేను ఇంత చదివానయ్యా, నన్ను గౌరవం చూడరేంటి అని అడిగి ఆధిక్యతను పొందుకొని, ఘనతను పొందుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొన్నిసార్లు అది అవసరమే. ఇప్పుడు ఒక కంపెనీకి సీఈఓ ఉన్నప్పుడు చింపురు బట్టలు వేసుకుని వస్తే కుదరదు, సీఈఓలానే ఉండాలి, కాదంట్లా. కానీ ఆ సీఈఓ అందరి మన్నలను పొందిన వాడై ఉండాలంటే ఎలా ఉండాలి? తాను ఒక కార్మికుడు లాగే, ఎంత ఉన్నా పనిచేసేవాడు ఉన్నప్పుడు మిగిలిన స్టాఫ్ అంతా గౌరవిస్తారు. చీఫ్ కంపెనీకి ఉన్నటువంటి అధికారి. మన ఆధిక్యతలు చదువులు ఒకవేళ అయితే, మనకున్న ఆస్తులు మన ఆధిక్యతలు అయితే, మనకున్నటువంటి సంగీత పరిజ్ఞానం ఆధిక్యతలు అయితే, పాడేటటువంటి తలాంతులు ఆధిక్యతలు అయితే, రచనలు చేసేటటువంటి తలాంతులు ఆధిక్యతలు అయితే, పదవులు, అధికారాలు మీకు ఆధిక్యతలు అయితే, ఇవేమీ కూడా దేవునిని ఆరాధించే దగ్గర కనపడటానికి, వినపడటానికి వీలు లేదు. అందుకనే మనుషులను సన్మానాలు చేయబాకండాయా అనేది. మనుషులకు శాలువాలు కప్పి, దండలేసి, కిరీటాలు పెట్టి నెత్తి మీద, అవి పెట్టి ఇవి పెట్టి, రాజాది రాజ గంభీరని పొగుడుతారే, అట్లా ఇవన్నీ చేయటానికి వీల్లేదు. ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలు, ప్రభువుని ఆరాధించేవారు, వారికి ఉన్న ఆధిక్యతలన్నిటినీ వదిలిపెట్టేయాలి, పాదముల ముందు కిరీటం పడేసినట్టుగా. అందుకని నువ్వే సృష్టించావు కదా ప్రభువా, సృష్టికంతటికి నీవే మూలం కదా ప్రభువా అని వారి అల్పత్వాన్ని, దేవుని ఆధిక్యతను గుర్తు చేసుకొని సింహాసనం ముందు వారి యొక్క కిరీటాలను పడవేశారు. 4వది చూద్దాము. 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. ఇక్కడ చూసినప్పుడు 4వది ఏంటంటే, మనము 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం ఒకరోజు. ఒక ఆదివారం మొత్తం ఆరాధన మొత్తం 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. ముద్రలు వేయబడినటువంటి ఆ ఒక గ్రంథపు చుట్టను సింహాసనాసీనుడైన దేవుడి చేతిలో ఉంటే ప్రకటన వచ్చింది. ఒక పెద్ద అన్నాడు, ఎవరు ఈ ముద్రను విప్పగలిగిన వాడు అని అంటే, ఎవరూ రాకపోయేసరికి ఈ దర్శనాలు చూస్తున్నటువంటి యోహాను భక్తుడు బోరుని ఏడుస్తున్నాడు. అయ్యో, ఆ ముద్రలు విప్పకపోతే దానిలో ఏమి రాసి ఉన్నాయో, మర్మయుతమైన సంగతులు ఏమి రాసి ఉంచాడో దేవుడు ఎలా తెలుసుకుంటాము, అయ్యో అయ్యో అని ఏడ్చేస్తున్నాడు. అలా ఏడుస్తున్నప్పుడు ఏడవద్దు ఏమంటున్నాడు? 5వ వచనంలో, ఏడవద్దు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ఆ దేవుడికి కలిగిన, కుమారుడైన క్రీస్తు వారికి కలిగినటువంటి ఆధిక్యత, గ్రంథపు చుట్టను విప్పగలిగినటువంటి యోగ్యుడు, ఆధిక్యత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని చెప్పేసరికి ఏడుస్తున్నటువంటి యోహాను మౌనం అయిపోయాడు. ఏడుపోయింది, ఆనందం వచ్చేసింది. అప్పుడు చూడండి 6వ వచనంలో చూస్తే, మరియు అక్కడేమో యూదా గోత్రపు సింహం అని, ఇక్కడేమో ఆ సింహం ఎలా కనపడుతుందంటే వధింపబడిన గొర్రెపిల్ల కనపడుతుంది. అంటే ఆ సింహమయ్యున్న యేసుక్రీస్తు ప్రభువే మానవాళి కోసమై వధింపబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డాడు అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి
ఆధ్యాత్మిక సత్యం అందులో ఇమిడ్చబడి ఉన్నది. దేవునికే మహిమ చెల్లును గాక. ఎందుకో రావట్లేదు ఆమె చెప్పడానికి, మాట రావట్లేదు, ఆకలేస్తుందా? దేవుని నామమునికే మహిమ చెల్లును గాక. ఆమేన్. ఇక్కడ 6వ వచనంలో అంటున్న మాట ఏంటంటే, ప్రభువును చూడండి 6వ వచనం, మరియు సింహాసనమునకును ఉమ్, ఆ 4 జీవుల పెద్దలకును మధ్యను ఉమ్, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఉమ్, ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనం ఆసీనుడైన వాని కుడి కుడి చేతిలో చేతిలో నుండి ఆ నుండి గ్రంథమును గ్రంథం తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూపద్రవ్యములతో నిండిన ఆ, సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చాలండి. వీళ్ళందరూ ఏం చేశారంటే వచ్చి గొర్రెపిల్ల ఎదుటుగా, ఏ గొర్రెపిల్ల? ఆ గొర్రెపిల్ల వధింపబడిన గొర్రెపిల్ల. ఎందుకు వధింపబడింది? రాబోయేటటువంటి మంచి శుక్రవారం నాడు అదేంటంటే పస్కా బలి పశువుగా, ఒక పాపమునకు పరిహారముగా అర్పింపబడేటటువంటి పాప పరిహారార్థ బలి ఇక మీదట గొర్రెలు, మేకలు, గువ్వలు, పావురాలు అర్పించనక్కరలేదు. వ్యర్థ ప్రయాస. ఒకే ఒక బలియాగము, దేవాది దేవుడు కుమారుడైన క్రీస్తు వారిని వదగొర్రె పిల్లగా వధించి ఎన్నటెన్నటికీ చాలినటువంటి ఒకే ఒక బలియాగమును కలువరి సిలువలో చేశారు. ఆ యాగము ద్వారా మనందరం విమోచింపబడ్డాం. ఆ గొర్రెపిల్లైన క్రీస్తు వారికే ఈ గ్రంథమును విప్పేటటువంటి సామర్థ్యత, యోగ్యత ఉందని చెప్పినప్పుడు వీళ్ళందరూ వచ్చి ఏం చేశారండి? వారందరూ వచ్చి సాగిలపడ్డారు. అలా సాగిలపడే మనస్సు వెనక దేవునిని ఘనపరిచే మనస్సు ఉంది. దేవుని గొప్పతనాన్ని గుర్తించే, మనం ఆరాధన నిలబడినప్పుడు దేవుని గొప్పతనాన్ని చెప్పేది ఏంటంటే, ఇదిగో యోధాగోత్రపు దావీదు చిగురైనటువంటి యోధాగోత్రపు సింహమైన యేసయ్యా, నన్ను విమోచించడం కొరకై, నా పాపములు పరిహరించడం కొరకై నీవు వధించబడిన గొర్రెపిల్లగా మారావు కదా ప్రభువా, నీకే నా ఆరాధన. కారణం, ఎంత గొప్ప కారణం ఇది! ఆరాధనకు హేతువు. మన ఆరాధనలో యేసయ్య కలువరి సిలువలో చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా? యేసయ్య కలువరి సిలువలో చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే నీ ఆరాధన ఉత్తి తాలు తప్ప ఆరాధన కింద లెక్క. అందుకని మనం ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా మన హృదయాలలో దేవాది దేవుడు కుమారుని ద్వారా చేసిన బలియాగం గుర్తుకు రావాలి. మొట్టమొదట చదువుకున్నామే మనం, మొదటి అధ్యాయంలో ఏం చదువుకున్నాము? ప్రేమిస్తూ మనందరిని కూడా ఆయన రక్తము ద్వారా కడిగి శుద్ధి చేసినందుకు ఏం చేయాలంటే మనందరం అది గుర్తుపెట్టుకోవాలి. ఇది 4వ ఆరాధన. 5వది అందులోని 12వ వచనం చూడండి. వారందరూ కూడా చూడండి, వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఇక్కడ నేర్చుకోవాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మౌనంగా, రిజర్వ్డ్గా, మీ సావు మీరు చావండి, నేనేం మాత్రం పాడను, నేను ఆరాధన చేయను. బాబు కొన్ని చేతులు ఎత్తి ప్రభుని ఆరాధించిన, నేను చేతులు ఎత్త, వేరే సంఘాల వాళ్ళు చేతులు ఎత్తడం ఇట్లా ఆడవాళ్ళని పరువు మర్యాద ఇట్లా ఎవరు ఎత్తమన్నాడు మిమ్మల్ని చేతులు? ఇలా ఎత్తడంలో ఏంటంటే, నేను చెప్పాను చాలాసార్లు, చేతులెత్తి ఆరాధించడం వెనక చాలా కారణాలు ఉన్నాయని చెప్పాను. గుర్తున్నాయా? మీకేమైనా గుర్తున్నాయా? ఏంటేంటి చెప్పండి. నేను మెడ నిండా చైన్లున్నా, చేతి నిండా బ్రేస్లెట్లున్నా, వేళ్ళ నిండా ఉంగరాలున్నా, నేను రిక్తుడను అనుకున్నవాడు అవన్నీ పెట్టుకున్నా వాటి మీద లక్ష్యం ఉండదు. నేను రిక్తుడను ఒకటో భావం. రెండవది ఏంటి? ఐఎమ్ సరెండరింగ్ మై లైఫ్ ఇంటూ యువర్ హ్యాండ్స్. నా జీవితాన్ని, అంతేనా? పోలీసులు దొంగని హ్యాండ్స్ అప్ అంటారు. ఎందుకంటారు? నువ్వు నాకు సరెండర్ అయిపోతున్నావు అంత గుర్తు. నువ్వు ఎత్తలేదా హ్యాండ్స్ అప్ అంటే షూట్ చేయటం, ఎరక్కొట్టేసి పడేస్తారు. అందుకని రెండో అర్థం ఏంటి సార్? లోబడటానికి గుర్తు. మూడవది ఏంటి? దేవునికి ఘనత చెల్లించటం. దేవునికి
మహిమను హెచ్చించటం. ఓ ఘనుడవు నువ్వు. నాలుగవది ఏంటి చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు ఆది అపోస్తలుల దగ్గరకు పెంతెకోస్తు పండుగ దిన అగ్నినాలుకలుగా వారి శిరస్సుల మీద వ్రాలింది కదా. పరిశుద్ధాత్మ వాలిన దానికి నువ్వు చూపించేటటువంటి సూచన. ఒక వరద ప్రవాహం వెళ్తుంది, అవతల వాళ్ళు కనపట్లేదు, బండి మీద వచ్చేస్తున్నారు అనుకోండి, వద్దు వద్దు అని చెయ్యి ఊపుతావు. ఏంటి అర్థం? రావద్దురా బాబు అని. అంతేనా? అట్లాగే పరిశుద్ధాత్ముడు మన అగ్నినాలుకలుగా మన మీద సంచరిస్తున్నప్పుడు దానికి సూచనగా చేతులు ఊపటం, చేతులు ఎత్తటం. దేవుని నామమును బట్టి చేతులు ఎత్తుతానంటాడు భక్తుడు. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తుతాను. దావీదు భక్తుడు యెరూషలేము తట్టు చేతులెత్తి యెహోవా దేవుని స్తుతించేవాడట. దానియేలు కూడా 2 చేతులెత్తి దేవుని స్తుతించేవాడు. చేతులెత్తి స్తుతించడం అనేది పెంతెకోస్తోళ్ళదేనండి, మిగిలిన వాళ్ళు కాదంటున్నారు. ఏమంటే ఆర్సీఎం భక్తులు ఈ రోజుల్లో సహోదరులు అందరికంటే ఎక్కువ స్తుతిస్తున్నారు. ఏమనాలి? ఒకప్పుడు అందరూ విమర్శించారు, ఇలా హల్లెలూయా చెప్పరు, చేతులెత్తి దేవుని స్తుతించరని. కానీ ఈ రోజుల్లో మనకంటే ఎక్కువగా దేవుని స్తుతిస్తున్నారు. వాళ్ళని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకని మనం ఏం చేయాలంటే, వధింపబడిన గొర్రె పిల్ల ఎటువంటిది అంటే శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, ఫలం, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పాలి. ఆరాధనకు యోగ్యుడా. ఈ పాటలన్నీ మనం పాడేటప్పుడు ఆ పాటల్లో ఉన్న భావాన్ని తలపోసుకుంటూ ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తే అది నిజమైన ఆరాధన. మీరు గమనించండి, సంగీత పరికరాల హోరు పెరిగినంతసేపు నీ శరీరము రక్తం ఉద్రేకం పొందుతుందే కానీ నీ హృదయము దేవునితో మమేకం కాదు. నీ ఆత్మ దేవుని ఆత్మతో మమేకం కాదు. సహజంగా శరీరానికి ఉద్రేకము ఉట్టుట్నే వచ్చేస్తుంది, ఊరికే వచ్చేస్తుంది. మంచి ఒక 30 డప్పులు బిట్టి ఒకసారి కొట్టి చూడండి, ఎవరు ఖాళీగా ఉంటారు? ఇందాక మనం పాడుతుంటే నా క్యాండిడేట్ బ్రహ్మాండంగా పాటలు పాడేస్తున్నాడు, లక్కీ. ఇప్పుడు రోడ్డు మీద మంచి ఒక 20 డప్పులు కనుక ఒకటే తాళం వేసుకుంటా కొడతా ఉంటే టక్కన కొడతంటే ఇక్కడ తలకాయలు ఊగుతాయి, నడువులు ఊగుతాయి, కాళ్ళు ఊగుతాయి. సహజం. అది కాదు, భౌతికమైనటువంటి స్పందన కాదు ప్రభు కోరేది. అంతరంగములో శుద్ధ హృదయంలోంచి వచ్చే జీవ ఫలములు అనగా స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ. 5వది ఆ 12వ వచనంలో చూసాం. 6వ ఆరాధన చూద్దామా? ప్రకటన పుస్తకం 5వ అధ్యాయంలో 13వ వచనంలో ఉంది చూడండి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పుట వింటిని. చూడండి, ఎక్కడైతే ఈ 24 మంది పెద్దలు వీళ్ళందరూ కిరీటాలు పడేసి ఆయన పాదాల దగ్గర పడి సాష్టాంగపడి స్తుతిస్తూ వధింపబడిన గొర్రె పిల్లకు ఘనత, మహిమ, ప్రభావాలు కలగాలని పెద్ద గొంతుతో పాటలు పాడారు, వర్షిప్ చేశారు. వెంటనే రెస్పాండ్ అవుతున్నారు ఇంకొకళ్ళు. ఎవరు వాళ్ళు? పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము ఏం చేస్తున్నారంట? వాటిలో ఉన్న సర్వమును ఏమన్నారు? సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావములు యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. అంటే పరలోకములో ఆ గ్రంథపు చుట్టను విప్పటానికి అర్హుడు యోగ్యుడైన గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభు గ్రంథపు చుట్టలను విప్పిన వెంటనే, అక్కడ జరిగిన వెంటనే ఆ గొర్రెపిల్లకు ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తే ముల్లోకాలన్నామే. ఎక్కడెక్కడ ముల్లోకాలంటే పరలోకములోను భూలోకములోను భూమి క్రిందను సముద్రం, వీటన్నిటిలో ఉన్నటువంటి సకల సృష్టము దేవుని స్తుతించినయట. పొద్దున్న నేను కొంచెం ఖాళీ దొరికితే ఒక వీడియో చూద్దామని వెతుకుతా ఉన్నా, దొరకట్లేదు. ఏది? శ్రీకాంత్ నగర్ కంటే ఒక వీడియో కనపడి చిన్నది. ఏంటంటే వంటలు ఉండే వాళ్ళు ఉంటారుగా ఇంటర్నేషనల్గా, ఇరాన్లో, ఇరాక్లో ఇట్లా వంటలు వండుతారు. ఆ వంటలు ఉండే దగ్గర వాళ్ళు కోళ్ళను, కుక్కల్ని, పిల్లుల్ని, మేకలన్నిటి పెంచుకుంటూ ఉంటారు. ఒక కోడి పుంజు వచ్చి ఎక్కడో కూయకుండా ఒక కుక్క పిల్ల దగ్గరికి వచ్చి దాని ఎదురుగా నిలబడి దాన్ని రెచ్చగొట్టేటట్లుగా కోడి పుంజు ఎంతసేపు వస్తుంది? కుక్కరొక్కో అని ఆగిపోతుంది.
ఇది కుక్క పిల్లని రెచ్చగొట్టేటట్లు నిజంగానే ఆ ఉద్దేశంతోనే కుక్కరోకో అని కూస్తూనే ఉంది. కుక్క పిల్ల కోపం వచ్చింది. నువ్వే నా కూసేది, నేను కుయిలే, నేను కో అని అది చాలాసేపు కూసింది. ఏమైంది రెస్పాన్స్? రెస్పాన్స్ ఏంటి తెలుసా? ఒకళ్ళు పాట పాడితే ఇంకొకరు సైలెంట్గా ఉండలేరు. ఉన్నారంటే వాళ్ళలో స్పందన లేదు. వాళ్ళు రాతి శుద్ధ మొద్దులు అనమాట. ఏమండి, నిద్ర వస్తే పక్కనోడికి అంటుద్ది. సామెత ఉంది కదా, తుమ్ముకు తమ్ముడు లేడంట కానీ ఆవిలింతకు అన్నయ్య ఉన్నాడంట. ఎవరో అంటారు. అంటే ఏంటంటే ఆవిలింత వచ్చింది అంటే వ్యాపించేస్తుంది అందరికీ. అయ్యగారులు చెప్తారు వాక్యం చెప్పేటప్పుడు, అమ్మా ఆవిలించి బాగా నోట్లో దోమలు దూరది అంటారు. ఎందుకనంటే ఆవిలింత నువ్వు మొదలెట్టావు, నీ పక్కన వాళ్ళకి వ్యాపిస్తుంది. మొదలెట్టేసింది అప్పుడే ఆవిడ. ఆవిలింతకు మనిషిలో ఉన్న ఒక వ్యవస్థలో ఆవిలింతను పిలిస్తే వస్తుంది. అందుకని డ్రైవ్ చేసేటప్పుడు చాలామంది డ్రైవర్ పక్కన నిద్రపోయేవాళ్ళని కూర్చోబెట్టరు. తెలుసండి, డ్రైవ్ చేసేవాళ్ళు పక్కన నిద్రపోయేవాళ్ళని కూర్చొనివ్వరు. ఎందుకంటే వీడు నిద్రపోతే వాళ్ళకి కూడా సోకుద్దని. అందుకని ఒకరు దేవుని స్తుతించడం వల్ల పరలోకంలో మిగిలిన 3 లోకాల్లో కూడా ఏం చేశారంట? దేవుని స్తుతి. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి, అంతరిక్షములు ఆయన చేతి పనుని ప్రచురపరుస్తున్నాయి. పగటికి పగలు బోధ చేసుకుంటుంది. అన్నీ ఎక్కడ సైలెంట్గా లేవు, మనమే సైలెంట్గా ఉన్నాం. అయితే సైలెంట్గా ఉంటాం, లేకపోతే వెర్రి మర్రి పాటలతో పిచ్చి పిచ్చి డ్యాన్సులతో ఆరాధన చేయటం. ఏంటండి ఇది? ఏంటిది? ఆత్మ సత్యారాధన కాదు. సమరయ స్త్రీతో, యోహాను సువార్తలో సమరయ స్త్రీతో చెప్పినటువంటి ఆత్మ సత్యారాధన కాదు ఇది. అందుకనే ఒకరు గనక ఆరంభిస్తే మిగిలిన సృష్టి మొత్తం కూడా, ముల్లోకాలు కూడా ఏం చేశారు? సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. చివరిలో 7వ ఆరాధన, ప్రకటన పుస్తకంలో ఉన్న 7వ ఆరాధన చూసుకొని మనము వచ్చే వారానికి కొనసాగుతూ ముగించుకున్నాం. 6:10 చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం. నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరుగా కేకలు వేసిరి. 5వ ముద్రను విప్పినప్పుడు హతసాక్షులైపోయినటువంటి వారి ఆత్మల స్వరం వినబడుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువును సంబోధిస్తున్న సంబోధన చూడండి ఒకసారి. నాథా సత్యస్వరూపి. నాథుడంటే ఎవరు చెప్పండి? నాథుడంటే భర్త. భర్త అంటే పాలించువాడు. దేవుణ్ణి, సృష్టికర్తను సంబోధించిన సంబోధన ఏంటంటే, ఓ నాథా సత్యస్వరూపి అన సత్యమై ఉన్న ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నీ నిమిత్తము భూనివాసులకు ప్రతిదండ చేయకుండునని బిగ్గరగా హతసాక్షులైన వారి యొక్క ఆత్మలు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ఏం చేస్తాయి? కేకలు పెడుతూ ఉన్నాయి, మొరపెడుతూ ఉన్నాయి. ఏమండి, హతసాక్షులైన వారు కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? మొరలు పెడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు. మనము సజీవులుగా ఉండి ఏమంటున్నారు? అంశమదక్క రాసింది, స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, నమ్మదగిన దేవా యెహోవా, నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నమ్మదగిన దేవా యెహోవా, నమ్మదగిన దేవా. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు. మన్ను నిన్ను
స్తుతించునా, నీ సత్యమును వివరించునా, మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును వివరించునా, నేడు సజీవినై నీ కృప పొందితి, నేడు సజీవినై నీ కృప పొందితి, నిన్ను స్తుతించుటకే దేవా, నిన్ను కీర్తించుటకే. మన్ను నిన్ను స్తుతించలేదు ప్రభువా, నీ సత్యాన్ని వివరించలేదు కాబట్టి, నేను సజీవుడనై ఉన్నాను గనుక, సజీవునిగా ఉన్నంత కాలము ఈ నాలో ఉన్న జీవము నీవు పెట్టిందే కాబట్టి, మనం మొన్న ధ్యానం చేశాం ఒక మొదటి రోజు రెండో వర్తమానంలో. ఆరాధన అంటే ఏంటంటే, ఒక గొప్ప ఆరాధన లీడర్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఆయన శ్వాసను తిరిగి ఆయనకి ఇవ్వటం అంట. గుర్తుందా? మనలో ఉంచిన శ్వాస ఆయన మనలో ఉంచితే, ఆరాధన చేయటం అంటే ఏంటంటేనంట, ఆ శ్వాసను తిరిగి ప్రభువుకు ఇవ్వటం. అర్థమవుతుంది ఏమైనా? మన మనస్సులకు అర్థం కాని సంగతులు ఉంటాయి. సో ఈ 6 వారాల్లోనూ ప్రభు మనతో మాట్లాడిన ప్రతి ఆరాధన పద్ధతిని రాబోయే దినాల్లో మన ఆరాధనలో మనం అవలంబిద్దాం. దేవుడు అట్టి కృపలో మన సంఘాలను, ఈ మీడియా ద్వారా వింటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమె అందరం లేచి నిలువబడదాం, ప్రార్థన చేసుకొని మనము ఆశీర్వాదం తీసుకొని ఇక్కడి నుంచి వెళదాం. తమ్ముడు కమలాకర్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం తీసుకొని వెళదాం. అందరూ నిలవబడి ఇదిగో పరలోకములో 24 మంది పెద్దలు, అదో గొర్రెపిల్ల విజయం పొందాడని చెప్పి ఆయన పాదముల యొద్ద సాష్టాంగ పడి వారి కిరీటాలను పడవేశారంట. ఆయన ముందు పడేశారు, పాదముల దగ్గర పడేశారంట. మన ఆధిక్యతలు, మన హెచ్చులు, మన ఘనతలు, మన ప్రభావాలన్నీ కూడా దేవుని ముందు లయమైపోవాలి. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. 10 నిమిషాలు దేవునికి స్తుతులు చెల్లిద్దాం. మరి దైవజనులు చక్కటి సందేశాన్ని అందించి ఉంటుండగా, మరి స్తుతి ఆరాధన ఎలా చేయాలి, ఈ దినాల్లో ఎలాగా జరుగుతున్నది, మరి తప్పైనటువంటి సరైనటువంటి విధానములో కాకుండా మరి అనేక మంది అనేక రకాలుగా చేస్తున్నారు. ఇది సరైనటువంటిది. ఈ స్తుతి ఆరాధన ఎలాగ చేయాలని మరి దైవజనులు మనతో మాట్లాడుచుంటుండగా, ప్రకటన గ్రంథము అనగా ప్రత్యక్షతతో కూడినటువంటి గ్రంథములో ఉన్నటువంటి మరి దేవునిని మహిమపరిచేటువంటి సర్వాధికారి అని, ఇంకా అనేక రకాలుగా మరి దేవునిని మహిమపరిచినటువంటి విధానాలను ఈ దినము మనము వినటానికి దేవుడు ఎంతగానో మరి కృప చూపి ఉన్నాడు గనుక, ఇంకా నిజమైనటువంటి ఆరాధన మరి దేవునితో ఏకీభవించి మరి ఆయన యొక్క మన శ్వాస ఆయన శ్వాసగా మారటానికి దేవుడు అట్టి కృపను మన జీవితాల్లో దేవుడు అనుగ్రహించులాగున మరి ప్రతి ఒక్కరూ సిద్ధపడదాం. మరి దైవజనం నుంచి వచ్చేటువంటి ప్రతి మాట మనలను, మన యొక్క స్థితిగతులను మార్చడమే కాకుండా రానున్న దినాల్లో ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసులుగా మరి ఆయన సన్నిధిలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించబోచున్నాడు గనుక, కొద్ది నిమిషాలు అట్టి కృపలో మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే మరి స్తుతి ఆరాధన చేయటంలో మరి వెనకంజ వేస్తున్నారో, మరి ఇంకా అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు కలిగి మరి ముందుకు వెళ్ళుచున్నారో, అది సరైనటువంటిది కాదని మరి దినము చెప్పబడిన ప్రతి అంశము మన హృదయాల్లో స్థిరపరచుకొని అట్టి ప్రకారం ముందుకు వెళదాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. ఈ దినము మీద ఉన్నది ప్రభువా, మీరు పునరుద్ధాన దేవుడై ఉన్నాడు గనుక పునరుద్ధాన శక్తి కలిగినటువంటి బిడ్డలుగా ఈ దినము మమ్మలను మీరు సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది, అది బాధలు నెమ్మదిని కలుగు చేస్తుంది గనుక ఈ దినము మీ వాక్యపు వెలుతురులో ప్రభువా మమ్మలను మీరు నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. మీ దాసు నిలబెట్టి ప్రభువా పరసంబంధమైన జ్ఞానమును ప్రభువా మీ దాసునికి ఇచ్చి మీరు వాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును వినినటువంటి మేము పదునగలిగినటువంటి వారముగా, చురుకైనటువంటి వారముగా ప్రభువా రాను దినాల్లో ఆయా స్తుతి ఆరాధన ఏ విధంగా చేయాలో
ధారావాహికంగా కొద్ది దినాల నుంచి ప్రభువా, కొన్ని వారముల నుంచి వాక్య ప్రకటన జరుగుతుంటుండగా ప్రభువా, మా బ్రతుకులను మార్చుకోవడానికి సహాయం చేయండి. నరుని యొక్క నాసికరంధ్రములో ప్రభువా మీరు జీవవాయువును ఊది ఉంటుండగా ప్రభా, అట్టి ఆ జీవవాయువును తిరిగి మా ద్వారా మీరు పొందుకోవడానికి ఇష్టపడుతుంటుండగా అట్టి కృపను ప్రభువా ఈ దినం అందరికీ అయా మా యొక్క శ్వాసను మీకు ఇచ్చేటువంటి వారముగా, ఏకాగ్రత కలిగినటువంటి వారముగా, అయా స్తుతి ఆరాధన ప్రభువా, అయా అందులో ఉన్నటువంటి అంశములన్నిటినీ ఈ దినము మేము ధ్యానించి ఉంటుండగా మా హృదయాల్లో స్థిరపరచుకొని ఉంటుండగా అట్టి కృప ఈ దినము మాకు దయచేసిన విధానబడి స్తోత్రాలు. ప్రతి నిత్యము ప్రభువా మిమ్ములను అయా దావీదు మహారాజు దినమునకు 7 సార్లు స్తుతించినట్లుగా అలాంటి శ్రేష్టమైనటువంటి స్తుతి ఆరాధన ఈ దినం మీరు మాకు అనుగ్రహించిన విధానబడి స్తోత్రాలు. వాటిని మేము గట్టిగా పట్టుకొని ప్రభువా, అయా మా చేత పట్టుకొని మేము ముందుకు వెళ్ళడానికి కావలసిన జయ జీవితం ప్రభువా ఈ రాత్రి వేళ మీరు ఇస్తున్న విధానబడి స్తోత్రాలు. ఇంకా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన అయా స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి శ్రేష్టతను నాయన మీ దాసుడు ప్రభువా తెలియజేస్తుంటుండగా మీ దాసుని మీరు బలపరచండి. అలాగే నాయన 26వ తారీఖు జరుగుతున్నటువంటి ఆరాధనలో కూడా మీరు తోడుగా ఉండండి. ఆ సభను మీరు విజయవంతం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అనేక మందిని ప్రభువా మీరు పిలుస్తూ ఉన్నారు. ఆ దినానికి ప్రభు అనేక మందిని మీరు చేరుస్తుంటుండగా వారందరూ ప్రభువా మీ యొక్క సన్నిధిలో మీ వాక్కుల చేత అయా వారి హృదయాలను తృప్తిపరచుకోవడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కడవ దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో మేము ఉంటుండగా అయా నిజమైనటువంటి విశ్వాసము కలిగి, అయా నిజమైనటువంటి ఆరాధన కలిగి ప్రభువా, నిజమైనటువంటి భక్తి విధానము కలిగి ముందుకు వెళ్ళేటువంటి స్థితిగతులను ప్రభువా దినం మేము నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయా సంఘములో జరుగుతున్న ప్రతి కార్యములలో మీరు ప్రభువా తోడుగా ఉండి నాయన అధ్యక్షత వహించి మీ దాసుని మీరు బలపరిచి ప్రభువా ఉన్నతమైన ప్రసంబంధమైన స్థితిని మీరు అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. ఇంకా మీరు బలంగా వాడుకొని మీరే మహిమ పొందమని ఈ రాత్రి వేళ ప్రభువా ఎవరిని ఒటి చేతులతో పంపించొద్దు నాయన. ఆ వినినటువంటి వాక్యము ప్రభువా అయా నాయన పశువులైతే ఏ విధంగా తినేటువంటి దానిని ఎమరవేసుకుంటుందో అలాంటి శ్రేష్టమైనటువంటి ధన్యత ఈ రాత్రి వేళ మా అందరికీ మీరు అనుగ్రహించి వినగలిగిన చెవులు, గ్రహించేటువంటి మనస్సు, అవలంబించవలసినటువంటి జీవితాలను ఈ రాత్రి వేళ మా అందరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు వినువారు మాత్రమై ఉండక ఆ వాక్య ప్రకారం జీవించమని మీ లేఖనాలు సెలవిస్తుంటుండగా అట్టి కృపను ఈ రాత్రి వేళ మా అందరికి మీరు అనుగ్రహించి వినినటువంటి దానిని మా జీవితాల్లో ప్రభువా ఆస్వాదించబడటానికి కావలసిన కృపను అనుగ్రహించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొనమని నదుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు వారు శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థన మనందరం చెప్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి దుష్టు నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. ఆమేన్. సృష్టికర్తయగు తండ్రి ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండి నడిపించి మహిం పొందునుగాక. ఆమేన్. అందరూ ఒకరికొకరు